చేసి దాన్ని అది చేస్తున్నారంటే, నేనైతే ఒక ఆడపిల్లగా ఏం చెప్తున్నాడు, స్వేచ్ఛ అంటే ఎప్పుడు ఉంటుంది ఒక ఆడపిల్లగా? నువ్వేమైనా చదువుకోవాలంటే, నువ్వన్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు, నిన్ను తొక్కించినప్పుడు, నువ్వు మీ ఇంట్లో వాళ్ళు విననప్పుడు ఎవరైనా స్వేచ్ఛ లేదంటే నీ స్వేచ్ఛ లేదంటాడు. బట్టలలో ఏం స్వేచ్ఛ తమ్మి? నేను ఒక ఆడపిల్లగా అడుగుతున్నా. అంటే నువ్వు బజార్లో పోయేసి నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని మగవాళ్ళని రెచ్చగొడితే స్వేచ్ఛనా? వాడేమన్నా వచ్చి ఏదైనా చేసిండంటేనేమో మళ్ళీ వాడిని లబ్బో దిమ్మని మరి అడిగే హక్కు నీకెక్కడిది? నువ్వు ఇప్పుడు ఆడపిల్ల నా ఇష్టం నా బట్టలు అన్నావు, వాని ఇష్టం వాడు కూడా ఏమైనా చేస్తాడు. అప్పుడు ఎందుకు అడగాలి మరి? మరి నీకు స్వేచ్ఛ ఉన్నప్పుడు వాడికి స్వేచ్ఛ ఉండదా మగవాడికి? నువ్వు ఎందుకంటే మన భారత సంస్కృతిని ఒకటి చెప్తున్నా. శివాజీ గారు అన్న 2 వాక్యాలకైతే నేను తప్పనే చెప్తున్నా. కానీ శివాజీ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చిండు? ఏదో సినిమా ఫంక్షన్ ఏదో ఉన్నప్పుడు ఒక హీరోయిన్ డ్రెస్ మొత్తం కిందికి వెళ్ళిపోయింది. వాస్తవంగా కూడా అన్ని స్క్రీన్స్ అక్కడ ఉన్నాయి. ఈ వెనకది మొత్తం పోయినప్పుడు ఒక ఆడపిల్ల పరువు అనేది పోతుందా? పోదత్తమ్మి పోతుంది అన్నప్పుడు ఒక తమ్ముడుగా చెప్పిండు, అట్లా కాదమ్మా ఇట్లా వేసుకోండి అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. అబ్బాయి ఇప్పుడు శివాజీ ఇంకొకటి ఇప్పుడు అనసూయ ఏమన్నా హీరోయిన్, ఆమె సైడ్ ఆర్టిస్ట్ ఏదో రక్తం మత్తనో ఏదో, ఈమెతో బోడీ లింగాలు, ఇది ఒక బోడీ లింగం. ఎవరు దొంగరా అంటే గుడ్డబడ్డలో దొంగ. దీని మొత్తం ఇప్పుకొని ఉంటది కదా ఇది మొత్తం, కాబట్టి ఇది ఉరికొస్తుంది. దీని ముఖానికి గాడిదెత్తి ఎదిగింది. ఇది ఇద్దరు పిల్లలు ఉన్నారు. బికినీలంటే ఏదో షార్ట్లు వేసుకొని ఇంట్లో తిరుగుతుందంట. నీ మొగనికి అందం ఎవరికి చూపించాలి తమ్మి? అందం ఎవరిని చూపించాలి చెప్పయ్యా? ఎవరిని చూపిస్తారు? మొగనికి చూపిస్తారా లేకపోతే ఇప్పుకొని బయట మొగోళ్ళకి చూపిస్తావా? నీ మొగనికి చూపించే అందము బజార్లోకి వచ్చి నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా అంటే గా ఇష్టం వచ్చినట్టు మరి వాళ్ళు కూడా అంటారు. మరి నీకెక్కడుంది రైట్? ఇవాళ